కేశవ ఇంద్రాణి దగ్గరికి వచ్చి చెక్ మీద సంతకం చేయమంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాణి చెక్ మీద సంతకం చేసేస్తూ ఉంటుంది. సరే మేడం నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే కేశవ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి మాత్రం అదేంటి పిల్లల ప్రోగ్రామ్ ఉంది కదా అది చూసేసి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం లేదు మేడం టైం లేదు. శివగారు అర్జెంటుగా ఈ చెక్‌ని తీసుకొని రమ్మన్నారు. అందుకే నేను వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి మాత్రం నేను శివగారికి చెప్తానులే మీరు ఇక్కడ కొంచెం సేపు ప్రోగ్రామ్ చూసి వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కేశవ అయితే సరే మేడం మీరు చెప్పినట్లుగానే చేస్తాను. ఇదిగోండి నేను వెనక్కి వెళ్ళి కూర్చుంటాను అని చెప్పేసి అయితే వెనక్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం మా అమ్మ నాన్నలు దొరికి ఉంటే బాగుండేది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఆ చైర్‌లో కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య కూడా తనకు పిల్లల కోసం ఆలోచించుకుంటూ అలా కూర్చుంటూ అక్కడే ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న రమ్యని అలాగే కేశవాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకే చోట నాకు దొరికారు. ఇప్పుడు నా మల్లిక కూడా కనిపిస్తే వీళ్ళిద్దరి సంగతి ఏంటో పడతాను. వీళ్ళిద్దరి నుండి నిజాలు ఏంటో బయటపెట్టి నా కూతురిని నేను నా ఊరు తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ ఉంటాడు.